సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే క్యాలిక్యులేటర్లో మీకు తెలియని చాలా సీక్రెట్స్ అయితే ఈరోజు అయితే నేను చెప్పబోతున్నాను. సో క్యాలిక్యులేటర్లో ఏం సీక్రెట్స్ ఉంటాయరా బాబు అన్నట్టు చాలా ఉంటాయన్నమాట మీకు తెలియని. సో అవి వచ్చేసి ఈ రోజు అయితే మీకైతే రివీల్ చేయబోతున్నాను. సో క్యాలిక్యులేటర్లో ఏముంటాయని చెప్పేసినట్టయితే, సో రోజు మనం ఏదైతే యూజ్ చేస్తూ ఉంటామో డైలీ లైఫ్లో, సో అవి వచ్చేసి కొద్దిగా ఇంపార్టెంట్ విషయాలు. సో కొన్ని ట్రిక్స్ అనేవి దాంట్లో ఉంటాయన్నమాట. సో అవి ఏం సంబంధించినవి అని చెప్పేసి ఈ రోజు అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి కంపల్సరీగా మీరు వచ్చేసి ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకున్నారనుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ ట్రిక్స్ అన్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఆ ట్రిక్స్ ఏంటి ఏం కథ అని చెప్పేసి మీకు ఈ రోజు అయితే చెప్పబోతున్నాను. మన క్యాలిక్యులేటర్ వచ్చేసి ఈడు ఉంది కదా, సో ఇక్కడనైతే మనం ప్రెస్ చేసుకుందాం క్యాలిక్యులేటర్. ఇది వచ్చేసి ఫోన్ యాపే, ఎక్కడిది కాదన్నమాట. సో ఈ విధంగా మనం అయితే క్లియర్ డేటా చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి నార్మల్ క్యాలిక్యులేటర్ మనకు. సో ఇక్కడ వచ్చేసి 1 - 1 జీరోనే పడుతుంది, 2 - 2 జీరోనే పడుతుంది. సో మీకు ఈ విధంగా క్యాలిక్యులేటర్ అయితే నార్మల్గా యూజ్ అవుతుంది కదా. సో దీంట్లో వచ్చేసి మనకు చాలా 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట పైన చూసినట్టయితే. సో పైన 3 ఆప్షన్స్లో మధ్యలో ఏదో వచ్చిన తర్వాత మనకి ఈ విధంగానైతే కనబడుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి మనకు రోజు ఉపయోగపడతాయి అన్నమాట. సో మీరు కనుక ఇప్పటివరకు తెలుసుకోకపోయినట్టయితే కంపల్సరీ ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి చాలా డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్టయితే ఏరియా అని ఉంది. సో ఈ ఏరియా మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ ఏరియాని అయితే ఇక్కడ నుంచి అయితే కొలవచ్చు అనమాట. ఏదైతే మీటర్స్ ఉంటుందో అదే విధంగా సెంటీమీటర్స్ ఉంటుందో ఇక్కడ నుంచి అయితే మీరైతే తెలుసుకోవచ్చు వాటి గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే ఇక్కడ బిఎంఐ అని చెప్పేసి ఉంది. సో ఇది వచ్చేసి ఏంటిదంటే వెయిట్ హైట్కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మీరు వెయిట్ హైట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత డాటా అండ్ జీబీ. సో ఇది వచ్చేసి మెయిన్గా మనకు ఎవరైతే మొబైల్ వాడుతూ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి తెలిసి ఉంటుంది. ఎవరికైతే డాటా ఎంబీ గురించి తెలిసిందో, సో మీరు వచ్చేసి చాలా డిస్టర్బ్ అవుతారు కదా. సో డాటా ఏంది, ఎంబీ ఏంది, కేబీ అని చెప్పేసి. కేబీ వచ్చేసి ఈ విధంగానైతే కౌంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంబీ గురించి కూడా మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. సో 85 MB అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో కింద వచ్చేసి అది వచ్చేసి కేబీలలో ఈ విధంగా కిలోబైట్ మెగాబైట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో 87,040 అని చెప్పేసి ఉంది కదా, ఇది వచ్చేసి కేబీ అంటే ఆ విధంగానైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అయితే చూద్దాం డిస్కౌంట్. సో డిస్కౌంట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అనేది సపరేట్గా రావడం జరిగింది. సో మీరు ఇక్కడ 100 రూపీస్ వేసుకున్నట్టయితే 10 రూపీస్ ఆఫ్ ఫైనల్ ప్రైస్ ఇది అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు డిస్కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట. సో ఏదైనా సరే మీరు వచ్చేసి ఏదైనా ప్రోడక్ట్ అనేది ఫ్లిప్కార్ట్లో నుంచి కొన్నారనుకోండి. సో ఇక్కడ నుంచి దాని డిస్కౌంట్ ఏంటి వస్తుంది ఏం కథ అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే మీరు పర్సెంటేజ్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగానైతే డిస్కౌంట్ ఆప్షన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెంత్. ఈ విధంగా లెంత్కి సంబంధించిన కొన్ని మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎవరికైతే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఉపయోగపడుతుంది అనమాట లెంత్కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి మాస్. ఇది కూడా మ్యాథ్స్కి సంబంధించింది వాళ్ళకి. సో ఇది కూడా వాళ్ళకు వచ్చేసి కేజీలు, గ్రామ్స్, ఈ విధంగానైతే కిలోగ్రామ్స్ ఇవని చెప్పేసి వీళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చినట్టయితే న్యూమరికల్ సిస్టమ్. సో ఇక్కడ చూసినట్టయితే డెసిబుల్స్ ఇవని చెప్పేసి ఉంటాయి కదా. సో ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బైనరీ, బిన్, డెసిమల్ ఇవన్నీ మ్యాథ్స్కి సంబంధించి ఎవరైతే పిల్లలు చూస్తున్నారో సో వాళ్ళకు వచ్చేసి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట క్యాలిక్యులేటర్లో. సో ఇవి వచ్చేసి మీరైతే చూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్. ఈ విధంగా మనకు స్పీడ్ అనేది తెలియదుగా చాలామందికి, కిలోమీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ఈ విధంగానైతే ఉంటుంది అన్నమాట. మీటర్ పర్ సెకండ్ ఇవన్నీ చెప్పేసి మీకు అయితే తెలియదు కదా. సో ఈ విధంగానైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్టయితే టెంపరేచర్. సో ఇక్కడ మీరు టెంపరేచర్ని సెల్సియసా లేకపోతే ఫారెన్హీట్ అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఈ విధంగానైతే ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట టెంపరేచర్ సంబంధించిన. నెక్స్ట్ వచ్చేసి టైము. ఇక్కడ మీరు చూడొచ్చు టైం ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో 100 మినిట్స్ అంటే ఎన్ని సెకండ్స్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కొట్టిన 6000 సెకండ్స్ అయితే చూపెడుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా టైం అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు అనమాట. సో ఒక 365 మినిట్స్ అని చెప్పేసి ఈ విధంగా కొట్టిన అనుకోండి 21,900 సెకండ్స్ అన్నది. 65 మినిట్స్ కన్వర్ట్ చేసినట్టయితే 21,900 సెకండ్స్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా మీరు వచ్చేసి మినిట్స్ని సెకండ్స్లలో క్యాలిక్యులేట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్. సో ఇది సంబంధించి మీకు తెలిసిందే, మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే ఇది చాలామంది తెలుసు కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్, క్యూబిక్ మీటర్ అని చెప్పేసి ఈ విధంగానైతే మీరు ఏదైతే క్యాలిక్యులేషన్ ఉందో అదైతే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. పైన డాలర్ సింబల్ అనేది కనబడుతుంది కదా హోమ్, ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే సో మీరు ఇక్కడ జిఎస్టీ అనేది కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎంత జిఎస్టీ పడుతుంది అంటే ఈ విధంగా ఎన్ని పర్సెంటేజ్ పడుతుంది అని చెప్పేసి ఈ విధంగా పర్సెంటేజ్ వైజ్ మీరైతే చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని చెప్పేసి 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరైతే చూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడనైతే ఈ విధంగానైతే మీరు ఏదైనా సంబంధించిన ప్రోడక్టా లేకపోతే దేనికి సంబంధించిన జిఎస్టీ అనేది చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చినట్టయితే కరెన్సీ, ఇది వచ్చేసి మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక యూఎస్ నుంచి ఏదైనా పేమెంట్ వచ్చినా సరే, వేరే దగ్గర నుంచి ఏదైనా కంట్రీ నుంచి మీకు పేమెంట్ వచ్చినా సరే, ఇక్కడ నుంచి ఆ కంట్రీస్లో మొత్తం డాటా అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు రష్యను, ఈ విధంగా యూఎస్, ఈ విధంగా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి అయితే మీ అది వచ్చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ అయితే ఇండియన్ రూపీ, సో ఈ విధంగా యూరోపు ఇదని చెప్పేసి ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఎన్ఆర్లో $20 అని చెప్పేసి 20 రూపీస్ అని చెప్పేసి కొట్టినాం అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి అది యూఎస్లో చూపెడుతుంది, అదేవిధంగా ఈ విధంగా యూరోలో కూడా చూపెడుతుంది అనమాట. 0.2394 అని చెప్పేసి యూఎస్డీలో చూపెడుతుంది, అదేవిధంగా యూరోలో వచ్చేసి 0.22 ఈ విధంగానైతే చూపెడుతుంది అనమాట మనకు. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ క్యాలిక్యులేటర్లో ఉన్న హిడెన్ సెట్టింగ్స్ అనేవి. మీకు కనుక ఇప్పటివరకు మీకు అయితే తెలియకపోయినాయి అనుకోండి, కంపల్సరీ మన ఛానల్లో ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే మీ ఫ్రెండ్స్ చదువుకుంటున్నారో లేకపోతే సో ఏదైనా మ్యాథ్స్ సంబంధించి వాళ్ళైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి చాలా ఉపయోగపడుతుంది, అదేవిధంగా మీకు కూడా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకు వచ్చేసి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త ట్రిక్తో కలుద్దాం. బై బాయ్.